ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనము. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన నోటి మాటల గురించి మనతో మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం అంటుంది, సజ్జనుడు అనగా మంచివారు తన మంచి ధననిధిలో నుండి, ధననిధి అని అంటే హృదయము, అంటే ఇప్పుడు ఈ హృదయములో నుండి మంచివారు మంచి మాటలు మాట్లాడతారు. హృదయం ఎందుకనంటే మంచి ఆలోచనలతో, మంచి తలంపులతో నింపబడి ఉంటుంది కాబట్టి నోరు కూడా అలా ఉన్న మంచి మాటలు మాట్లాడుతారు. ఒకవేళ దుర్జనుడు అనగా చెడ్డవారు ఎదుటి వారి మీద కోప్పడుతూ, అసూయపడుతూ, గర్వపడుతూ, పదే విసుగుపడుతూ, ఎదుటివారిని ఎలా మోసం చేయాలా అనే ఆలోచనలు కలిగినటువంటి వారు తమ హృదయములో ఎప్పుడూ కూడా చెడ్డ మాటలతో, చెడ్డ తలంపులతో నింపబడి ఉంటారు. కాబట్టి వారు మాట్లాడే మాటలు కూడా చెడ్డ మాటలు మాట్లాడతారు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నారంటే, మన హృదయం దేనితో అయితే నింపబడి ఉంటుందో అదే మన నోటి మాటల ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి ఈరోజు మనం పాపంలో పడిపోకుండా మన నోటి మాటలు ఎదుటివారిని బాధ పెట్టే విధంగా కాకుండా, ఎదుటివారిని మనం సంతోషపరిచే విధంగా, ఆదరించే విధంగా, ఎదుటివారిని మనం బలపరిచే విధముగా మనం మాట్లాడాలి అనంటే మన నోటి మాటలలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఈ నోటి మాటలలో దేవుని వాక్యం ఉండాలి అనంటే మన హృదయము దేవుని వాక్యము చేత నింపబడాలి. ఎల్లప్పుడూ స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా హృదయము నింపబడినప్పుడు మన నోటి మాటలు కూడా దేవునికి ఇష్టకరమైనటువంటి, ప్రీతికరమైనటువంటి మాటలు బయటకు వస్తాయి. కాబట్టి ఈరోజు మన హృదయం అంతయు కూడా దేవుని యొక్క సన్నిధితోనూ, పరిశుద్ధాత్మతోనూ నింపబడి మనము కూడా ఎదుటివారికి క్షేమాభివృద్ధి కలుగుటకై మేలుకరమైన, ఉపయుక్తకరమైనటువంటి మాటలు మాట్లాడి వారిని ఆదరించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు మనందరికీ కూడా సహాయము చేయునుగాక. ఆమేన్.